శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3 1లు కనుక ఉన్నట్టయితే, లేదంటే 4 1లు ఉన్నట్టయితే, లేదంటే 5 1లు కనుక ఉన్నట్టయితే, అసలు దాని యొక్క పవర్ ఏంటి దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇలాంటి పాజిటివ్గా 1వ నంబర్లు కనుక ఎక్కువ ఉన్నటువంటి వారికి ఒక్కొక్కటికి ఒక్కొక్కలాగా అభివృద్ధి అనేది కూడా తప్పకుండా వస్తుందండి. అసలు యాక్చువల్గా ఏంటంటే 3 1లు కనుక ఉన్నట్టయింది అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా గురుబలం ఎక్కువగా ఉంటుంది. ఒక పురాణ శాస్త్రం ఏంటంటే గురుబలం ఉంటే ప్రపంచాన్ని అయినా కూడా జయించవచ్చు అని మనకు తెలుసు. అలాంటి గురుబలం మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1ల రూపంలో ఉందనుకోండి, మీకు తిరుగుండదండి. అంటే ఫైనాన్షియల్గా బాగుపడడం కానీ, మీ లక్ష్య సిద్ధి అనేది కూడా, మీరు ఏదైనా లక్ష్యానికి మీరు చేరువలో ఉండడం కానివ్వండి, ఆ లక్ష్యాన్ని సాధించుకొని తీరడం కానివ్వండి, 3 1లు ఉంటాయి. అంటే 1వ నంబర్ అనేది ఏంటంటే సూర్యునికి సంబంధించినటువంటి నంబర్ అండి ఇది. సూర్యుడు అనేటువంటి వాడు చాలా గొప్ప, అతి గొప్ప అద్భుతమైనటువంటి తేజస్సు గలటువంటి వాడు. పవర్కు పవరు, తేజస్సుకు తేజస్సు, అసలు దేనికి లోటు లేకుండా ఉంటుందండి 3 1లు కనుక ఉన్నట్టయితే. అలాంటి వారు ఎవరైనా ఉంటే, నా జీవితంలో ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నా, ఎన్నో లక్షల రూపాయలు, ఎన్నో హోటళ్ళ చుట్టూ తిరిగినా కూడా ఎన్నో వేలకు వేలు అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్ని దాన ధర్మాలు ఎన్నో రకాలుగా మనం చేస్తాం. కానీ ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు కనుక ఉంటే, ఒకసారి మీరు పర్సనల్గా నన్ను ఫోన్ లైన్లో సంప్రదించండి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కలుస్తారంటే డైరెక్ట్గా కూడా నేను అపాయింట్మెంట్లు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు రావచ్చు డైరెక్ట్గా. ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, ఒక్కసారైనా కూడా అసలు ఎందుకు నా జీవితం ఇలా మారింది, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఏంటి నా సమస్య ఏంటి అని ఒకసారి వివరంగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా అదృష్టవంతులు ఉంటారండి. 3 1లు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. వాళ్ళు ఏంటంటే సంకల్ప సిద్ధి గొప్పది. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సాధించే వరకు దాన్ని వదిలిపెట్టరు. అసలే ఎట్టి పరిస్థితితో వదిలిపెట్టరు. వాళ్ళకి ఏంటంటే హానెస్ట్గా ఉంటారు, ఏదైనా కూడా సూటిగా మాట్లాడతారు. మొగసూటి వ్యక్తులు అంటారు వీళ్ళు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తులు కారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఎవరికి ఏ హాని తలపెట్టకూడదు, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారికి మంచి మేలు జరగాలి, నేను 10 రూపాయలు తింటే మీకు కనీసం దానిలో ఒక 2 రూపాయలైనా మీకు ఖర్చు పెట్టాలి, నేను మీరు ఒకేలాగా ప్రయాణించాలి, అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు ఈ 3 1లు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు ఉన్నటువంటి వ్యక్తులు. ఇకపోతే 4 1లు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది 3 1లు. ఇంకా 4 1లు అంటే అది అద్భుతం, ఇంకా మహా అద్భుతం అది. ఎట్లా అంటే, ఇప్పుడు మనం కూర్చునేటువంటి చైర్కి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? ఉదాహరణకి ఆ చైర్కు ఎన్ని కాళ్ళు ఉంటే ఆ చైర్ నిలబడగలుగుతుంది? 4 కాళ్ళు ఉండాలి చైర్కి. ఉంటే ఆ 4 కాళ్ళతోనే ఆ చైర్ అనేది కూడా తప్పకుండా నిలబడుతుంది. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 4 1లు కనుక ఉన్నట్టయితే వారు ఎలాంటి అదృష్టవంతులో తెలుసా? ఎలాంటి అదృష్టవంతులో మీకు తెలుసా అండి? రాజయోగం. అంటే ఒక రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక చైర్, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో కూర్చుంటారు. దీనిలో సివిల్స్ రాసి ఐఏఎస్ టాపర్స్, ఐపీఎస్ టాపర్స్ ఉంటారు. గవర్నమెంట్ రంగ సంస్థలలో కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వారు, గెజిటెడ్ అధికారులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ 4 1లు ఉన్నటువంటి వారు తప్పకుండా ఉంటారండి. మీరు అనుకోవచ్చు, మా బాబు డేట్ ఆఫ్ బర్త్లో 4 1లు ఉన్నాయి, కానీ వాడి చదువు అనేది అవ్వడం లేదు, వాడు అసలు చదువు లేదు, వాడు అసలు వాడికి జీవితమే ఆందోళన ఉంది, మీరు చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి, మా పిల్లోడికి లేదు అంటే 100లో 100 మందికి ఉంటుందా? అలా ఉండదు. నేను చెప్పేది 80% మందికి ఉంటుందండి. ఇలాగే ఒక 20% మాత్రం అలా ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదంటే ఆ 20% వాళ్ళకి ఏ సమస్య వస్తుందంటే, వాళ్ళు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కేవలం 90 డిగ్రీస్లో, 80 డిగ్రీస్లో, 60 డిగ్రీస్లో ఉండడం పేరు. ఇన్ని డిగ్రీస్లలో ఉండడం వల్ల ఏమవుతుందండి? వాళ్ళు ఎదగలేరు అసలే.
నువ్వు 4 ఒకట్లు కాదు, 3 ఒకట్లు కాదు, 5 ఒకట్లు కాదు, ఎన్ని ఒకట్లు ఉన్నా కూడా ఎదగలేదు. ఇప్పుడు ఇంటి నిండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకుంటారు. ఒకటి ఏసీ ఉంటుంది, ఒకటి ఫ్రీజర్ ఉంటుంది, ఒకటి టీవీ ఉంటుంది, అన్ని వైఫై ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. అన్ని గ్యాడ్జెట్స్ ఇంట్లో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ దీనికి కావాల్సింది ఏంటిది? పవర్ సప్లై కావాలి. ఈ గ్యాడ్జెట్స్ అనేది ఎలగాలి, ఏసీ రావాలి, వీడియో చూడాలి, టీవీ చూడాలి, ఫోన్ మాట్లాడాలి, ఇవన్నీ కావాలంటే మనకు పవర్ అనేది కావాలి. పవర్ లేనిది ఇవన్నీ గ్యాడ్జెట్స్ నడిపించరు, ఉన్నా కూడా వేస్ట్. అదేవిధంగా ఎవరి పేరులోనైతే 4 ఒకట్లు, 5 ఒకట్లు, 3 ఒకట్లు ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులని నేను చెప్తున్నాను. కానీ ఈ 3 ఒకట్లు, 4 ఒకట్లు, 5 ఒకట్లు వెలిగించడానికి ఒక శక్తి అనేది కావాలి తప్పకుండా. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినా ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? ఏం ఉండదు. ఎందుకంటే దానికి విజిబిలిటీ ఉండాలి, పవర్ అనేది వాళ్ళకి కావాలి. ఆ పవర్తోనే అవన్నీ వెలుగుతాయి. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా కూడా అది వెలగాలంటే మన పేరులో 270 degrees నుండి 360 degree కోణంలో బలం అనేది ఏర్పడాలి. అలా ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా మనం బాగుపడతారండి. ఖచ్చితంగా ఈ 20% ఇలాంటి సమస్యలే ఉంటాయి. అయితే కొంతమందికి ఏంటంటే అదృష్టం ఎలా ఉంటుందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు. రాజు, రమేష్, సురేష్, ప్రవీణ్, ఏదో ఒక పేరు పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పేరు బలం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది 270 మీదనే ప్రోగ్రామ్ అయి ఉన్నది అనుకోండి. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రానవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎదుగుతారు. నా అవసరం లేదండి వాళ్ళకి. ఎవరికి నా అవసరం ఉంటుందంటే వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉండి, వారి డేట్ ఆఫ్ బర్త్లో 4 ఒకట్లు, 5 ఒకట్లు ఉన్నటువంటి వారు ఎందుకు ఇబ్బంది అంటే ఎందుకు పనికి రాకుండా ఎంత కష్టపడినా కూడా సంపాదన మార్గం లేకుండా అనుకున్న పనులు పెండింగ్ లో పడుతూ ఆటంకాలు ఎదురవుతున్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్లకు నా అవసరం ఉంటుంది కంపల్సరీ. నేను చెప్తున్నానండి, సప్త సముద్రాల అవతలో ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా నేను లాక్కొచ్చి తీసుకొచ్చి మీకు కలుపుతాను. అవునండి, ఆ సత్తా నాలో ఉంది, ఆ ధైర్యం నాలో ఉంది, ఆ కాన్ఫిడెంట్ నాలో ఉంది. మిమ్మల్ని బాగుపరిచే గుణం నేను తప్పకుండా మీకు బాగుపరిచే విధంగా నేను చేస్తాను. మీ అదృష్టం సప్త సముద్రాల అవతలో దాక్కున్నా కూడా దాన్ని బయటికి గుంజి మీకు పడేస్తాను, అదృష్టాన్ని ఇస్తాను, మీకు కల్పిస్తాను, అదృష్టాన్ని కల్పిస్తాను. అది ఎవరికంటే 3 ఒకట్లు ఉన్నటువంటి వారు, 4 ఒకట్లు ఉన్నటువంటి వారు, 5 ఒకట్లు ఉన్నటువంటి వారికి అదృష్ట యోగం పట్టే విధంగా నేను చేస్తాను. మీకు నమ్మకం ఉండి, మీకు విశ్వాసం ఉండి, మీకు కాన్ఫిడెంట్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ తలుపు తడుతుందండి తప్పకుండా. నేను అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, ఎవరికైతే అదృష్టం ఆ భగవంతుడు కల్పిస్తాడో ఆటోమేటిక్గా నన్ను వచ్చి కలుస్తారు. నేను అనుకుంటాను. మొన్న ఒక అతనికి చెప్పాను, సార్ నా కష్టాలు కాకపోతే నా కష్టాలు సార్, నా జీవితం మొత్తం నరకం అనుభవించాను, నా జీవితం ఇప్పటికైనా నన్ను బాగుపరచండి సార్ అంటే, అతని మొత్తం జాతకాన్ని మొత్తం పరిచయం చేస్తే అతనిది వృషభ రాశి. వృషభ రాశి వారికి మొన్న మే 1వ తారీఖు నుండి అదృష్టం కట్టలు తెంచుకొని పోయింది కదా, అంటే ముందుకు వస్తున్నారు కదా. నీకు ఎప్పుడైతే మంచి రోజులు వచ్చాయో నా దగ్గరకు అందుకే అప్పుడే కలిసావు అని చెప్పాను. ఖచ్చితంగా నిజంగా ఆ భగవంతుడు ఆ టైంకు చూసి కల్పించాడు. అతని ఇక నుంచి నీ జీవితం తప్పకుండా మార్పు చెందుతుంది, నీకు ఏ టెన్షన్ లేదని చెప్పాను. నీ లైఫ్ అంతా కూడా మారుతుంది. నీకు ఈ 6 సంవత్సరాలు పుష్కరాలు దాటిన తర్వాత నుండి వృషభ రాశి వారికి 6 సంవత్సరాలు నీ జీవితం మారిపోతుంది. 30 వరకు నువ్వు కోట్లు సంపాదించాలని చెప్పాను. కోటీశ్వర్లు కావాలి, నేను లైఫ్ అంతా కూడా చక్కదిద్దుకోవాలి, 100% నువ్వు బాగుపడతావు అని చెప్పేసి అతనికి చాలా ధైర్యం చెప్పి పంపించానండి. అలాగే ఉంది, సేమ్ అలాగే ఆ టైం అలాగే ఉంది, అతని జీవితం కూడా అలాగే మారిపోతుంది. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అలాగే ఉంటుంది కూడా. కాబట్టి ఎవరికైతే మంచి రోజులు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా నన్ను నచ్చి కలుస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 5 ఒకట్లు కనుక ఉంటాయి, 3 చెప్పాను, 4 చెప్పాను, తర్వాత 5. ఈ 5 అనేది కూడా బుధుడికి సంబంధించిన సంఖ్యా విధానం. అంటే 4 ఒకట్లు, 5 ఒకట్లు, 5 ఒకట్లు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే అసలు మీ జీవితం ఎలా ఉంటుందంటే ఒంటి చేత్తో జీవితాన్ని ఏలుతారండి. ఒక చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుని చరిత్ర తెలుసు కదా.
ఒంటి చేత్తో ఎత్తాడు గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా. అలాగా మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే ఆ స్ట్రెంగ్త్ కంటే ఇంకా గొప్పగానే ఉంటుందని నేను చెప్తున్నాను. 5 ఒకట్లు ఉంటాయి కానీ ఉండవు, రేర్గా ఉంటాయండి అవి. ఏదో నూటికో కోటికో ఎవరో తోక చుక్క దిగిపడ్డట్టుగా ఉంటారు 5 ఒకట్లు. లక్కీ పర్సెంట్ అండి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో లక్కీయెస్ట్ పర్సన్స్ అంటే ఈ 5 ఒకట్లు ఉన్నటువంటి వారు. కానీ ఇప్పటివరకు నేను చూసినటువంటి జాతకాలలో ఒకరిద్దరు ముగ్గురు 10 మంది లోపే ఉంటారు నాకు తెలిసి. ఆ 10 మంది ఏం చేస్తున్నారంటే, ఒకరు విదేశాలలో స్థిరపడి బాగా సంపాదించి కోట్లకు పడేది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఒకతను. ఇటు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతమంది ఒక అతనికైతే అసలు రియల్ ఎస్టేట్ వెంచర్లో గొప్పగా 100 కోట్లు సంపాదించారు. చెప్తున్నా 5 కోట్లు ఉన్నటువంటి వారు అలా చాలా మంది ఉన్నారండి. అంటే కానీ నా దగ్గరికి రాకుండా కూడా వాళ్ళందరూ వాళ్ళు బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చు నాకు తెలిసి. ఉన్న వాళ్ళలో వచ్చిన 10ల సంఖ్యలో నేను చెప్తున్నానండి. కాబట్టి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ 5 ఒకట్లు కానీ ఉన్నట్టయితే ఒక్కసారి నన్ను పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి, లేదంటే డైరెక్ట్గా కలవడానికైనా ప్రయత్నించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.